హాయ్ వ్యూయర్స్, ఆస్క్ టాక్స్కి స్వాగతం. నా పేరు ఆలపాటి శ్రీనగేష్, కార్పొరేట్ ట్రైనర్ అండ్ కన్సల్టెంట్ సైకాలజిస్ట్. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం ఆస్క్ టాక్స్లో, ఆస్క్ అంటే మీకు తెలుసు కదా, యాటిట్యూడ్, స్కిల్స్, నాలెడ్జ్. ఈ మూడిట్లో మనం ఈరోజు తీసుకున్న టాపిక్ స్కిల్స్ విషయం. స్కిల్స్, దీనికి సంబంధించి ఇంకొక పదం ఉంది, దాని పేరు కంపీటెన్స్, అంటే ప్రత్యేక సామర్థ్యం. ఈరోజు మనం తీసుకున్న టైటిల్ ప్రత్యేక సామర్థ్యాలు లేదా ప్రత్యేక నైపుణ్యాల సద్వినియోగం. సో ఒక నైపుణ్యాన్ని ఎలా సాధించుకోవాలి, మొట్టమొదట మనం ఎలా ఒక నైపుణ్యాన్ని సాధించుకోవాలి అంటే, ముందు ఒక నైపుణ్యం సాధించుకోవాలి అంటే ముందు మనకు ఆ విషయం తెలియాలి కదా, ఆ నైపుణ్యం ఉంది అన్న విషయం తెలియాలి కదా. సో దీనికి 4 స్టేజెస్గా మనం ఒక నైపుణ్యాన్ని డెవలప్ చేసుకుంటాం. మొట్టమొదటి స్టేజ్ అంటే, ఈ స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే, మనకు అసలు ఆ నైపుణ్యం ఉందనే విషయమే తెలియదు, నైపుణ్యానికి సంబంధించిన వస్తువు కూడా తెలియదు. ఇలాంటి స్థితిని ఏమంటారు అంటే అన్కాన్షియస్ ఇన్కంపీటెన్స్. అన్కాన్షియస్ అంటే మనకు తెలియదు, కాన్షియస్నెస్ లేదు, మనకు అవగాహన లేదు. రెండోది ఇన్కంపీటెన్స్, ఆ పని మనం చేయలేము. అన్కాన్షియస్ ఇన్కంపీటెన్స్. ఈ స్థితిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఈ చిన్నపిల్లవాడి వయసు 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల అబ్బాయి ఏ రోజు ఇంటి కాంపౌండ్ దాటి రాలేదు. అతని ట్యూషన్ టీచర్ కూడా 2.5 ఏళ్ల తర్వాత అతనికి ట్యూషన్ పెట్టారు. ఆ ట్యూషన్ టీచర్ కూడా ఇంటికే వచ్చి చెప్పడం మొదలుపెట్టింది. 3 ఏళ్ల వరకు కూడా అబ్బాయి ఇల్లు దాటలేదు. సో ఇతనికి ఒక ఆబ్జెక్ట్, ఏంటి ఆబ్జెక్ట్ అంటే సైకిల్ అనే ఆబ్జెక్ట్ ఉందని తెలియదు. ఎప్పుడు సైకిల్ని చూడలేదు, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కారు ఉంది. సైకిల్ అనే దాన్ని అతను చూడలేదు, అంటే అన్కాన్షియస్. రెండోది సైకిల్ తొక్కడం తెలియదు, అంటే ఇన్కంపీటెన్స్. ఇది మొట్టమొదటి స్థితి. ఇలాంటి స్థితిలో కొన్నాళ్ళు ఉండగా 3 సంవత్సరాల వయసు దాటిన ఒక 2 నెలల తర్వాత అతన్ని ఒకసారి వాళ్ళ ఫాదర్ ఎత్తుకుని పక్క కాంపౌండ్ వాల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆ కాంపౌండ్ వాల్ పక్కనే నైబర్స్ వాళ్ళ చిన్న అబ్బాయి ఉన్నాడు, అతనికి 6 ఏళ్ళు. అతను ఒక సైకిల్ తొక్కుతున్నాడు. మొట్టమొదటిసారి సైకిల్ అనే ఆబ్జెక్ట్ ఉంది అని ఈ చిన్న అబ్బాయికి తెలిసింది. డాడీ అదేంటి అని అడిగాడు, దాని మాకు చూపించి. అంటే సైకిల్ అది అని ఆ డాడీ చెప్పాడు. సో ఇప్పుడేం జరిగింది, సైకిల్ అన్న వస్తువు ఉంది అని అతనికి కాన్షియస్నెస్ వచ్చింది, కానీ సైకిల్ తొక్కడం రాదు. సో ఇలాంటి స్థితిని ఏమంటామంటే కాన్షియస్ ఇన్కంపిటెన్స్. అంటే కాన్షియస్నెస్ ఉంది, కానీ మనకు మాత్రం చేయడం రాదు. ఇది రెండో స్టేజ్ ఇది. ఇక ఈ అబ్బాయి అడిగాడు, డాడీ నాకు కూడా ఆ సైకిల్ కావాలి, అలాంటి సైకిల్ కావాలని తనకు వచ్చి రాని భాషలోనే అడిగాడు. అంటే కొన్నాళ్ళాగు, నేను నీకు 5వ బర్త్డే వచ్చాక నేను కొనిస్తాను అని ఆ ఫాదర్ ఆ అబ్బాయికి చెప్పాడు. ఇప్పుడు అలా ఇంకో 2 ఏళ్ళు గడిచాయి. 5వ బర్త్డే వచ్చింది. 5వ బర్త్డే రాగానే ఆ ఫాదర్ ఆ అబ్బాయికి నిజంగానే తను ప్రామిస్ చేసినట్టుగా ఒక సైకిల్ కొనిపెట్టాడు. ఆ సైకిల్ ఈ అబ్బాయి చేతులకు వచ్చేసింది. ఇప్పుడు ఈ అబ్బాయి సైకిల్ని నేర్చుకుని తొక్కడం మొదలుపెట్టాడు. వాళ్ళ ఫాదర్ నేర్పించాడు, ఇతను తొక్కడం మొదలుపెట్టాడు. ఈ 3వ స్టేజ్ ఏంటి, కాన్షియస్ కంపీటెన్స్. కాన్షియస్ అంటే ఇప్పుడు ఆ సైకిల్ ఉందనే విషయం అతనికి తెలుసు, ప్లస్ సైకిల్ తొక్కడం కూడా వచ్చు. కాన్షియస్ కంపీటెన్స్ అనేది 3వ స్టేజ్. ఇలా ఈ అబ్బాయి పెద్దవాడయ్యాడు. 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 9 ఏళ్ళు, 12 ఏళ్ళు. 12 ఏళ్ళకి 7వ క్లాస్ చదువుతున్నాడు. 7th క్లాస్ చదువుతూ ఉండగా స్కూల్ నుంచి వస్తూ ఒకరోజు ఆలోచిస్తూ ఉన్నాడు. రేపు హోంవర్క్ చేయమన్న టీచర్ని ఎలా అయినా సరే ఇంప్రెస్ చేయాలి, బాగా చేయాలి అనుకుంటూ ఉన్నాడు. సైకిల్ తొక్కుతూ ఉన్నాడు. సడన్గా ఒక కుక్క అడ్డం వచ్చిందంట. కుక్క అడ్డం రాగానే అతని ఆలోచన అంతా నిజానికి రేపు పొద్దున్న టీచర్ని ఎలా ఇంప్రెస్ చేస్తానో నా హోంవర్క్తో అన్న దాని మీద ఉంది. అయినా కూడా సడన్గా బ్రేక్ వేయగలిగాడు. ఇప్పుడు ఏంటి ఈ స్టేజ్ ఏమంటాము అంటే, అతను ఆలోచించినా ఆలోచించకపోయినా, అన్కాన్షియస్గా ఉన్నా కూడా అతని కంపీటెన్స్ మాత్రం అప్లై అయింది. ఎందుకంటే సైకిల్ అతనికి ఎంత బాగా వచ్చంటే దాని గురించి ఆలోచించకపోయినా అప్రయత్నంగా సైకిల్కి బ్రేక్స్ వేయగలిగాడు. సో ఇలాంటి 4th స్టేజ్ని ఏమంటామంటే అన్కాన్షియస్ కంపీటెన్స్ అంటాం. సో 4 స్టేజ్లు గుర్తుంచుకోండి. ఏదైనా స్కిల్ డెవలప్ అవ్వాలి అంటే మొట్టమొదట మనకు అసలు స్కిల్ ఉందనే విషయమే తెలియదు, స్కిల్కి సంబంధించిన వస్తువు తెలియదు, అది అన్కాన్షియస్ ఇన్కంపీటెన్స్. రెండోది వస్తువు ఉందని తెలిసింది, నైపుణ్యం ఉందని తెలిసింది, ఇప్పుడు కాన్షియస్ ఇన్కంపీటెన్స్. 3వ స్టేజ్లో మనం ఆ నైపుణ్యాన్ని అలవర్చుకున్నాము, అది కాన్షియస్ కంపీటెన్స్. 4వ స్టేజ్లో మనకు ఆ నైపుణ్యం ఉందని మనం మర్చిపోయినా అవసరానికి తగ్గట్టుగా ఆ నైపుణ్యం మన నుంచి ప్రదర్శితం అవుతుంది. ఈ 4వ స్టేజ్ని అన్కాన్షియస్ కంపీటెన్స్ అంట. సో ఏ నైపుణ్యాన్నైనా మనం 4వ స్టేజ్ వరకు నేర్చుకోవాలి. సో ఇక మనకున్న నైపుణ్యాలు పక్కన పెట్టి వేరే వాళ్ళ ప్రత్యేక నైపుణ్యాలని
మనం ఉపయోగించుకోవచ్చా అంటే ఉపయోగించుకోవచ్చు. మనకి కొన్ని విషయాల్లో మంచి నాలెడ్జ్ ఉంటుంది, కొన్ని నైపుణ్యాలు ఉంటాయి. ఒక్కొక్కసారి లైఫ్లో వేరే వాళ్ళ ప్రత్యేక నైపుణ్యాలను మనం ఉపయోగించుకోవడం కూడా చాలా అవసరం. దీనికి ఒక చిన్న కథ చూద్దాం. ఒక కుందేలు, ఒక తాబేలు. చాలా పాత కథ కదా. ఈ కుందేలు ప్లస్ తాబేలు ఏం చేసాయంటే ఒకసారి పందెం వేసుకున్నాయంట, మన ఇద్దరిలో ఎవరు ఫాస్ట్ అని. అంటే కుందేలు ఏమందంటే, నీతో పందెం ఏంటి అంది మొట్టమొదట. అయినా సరే నువ్వు అడిగావు కాబట్టి నేను పందెం వేస్తున్నాను, సరే మన ఇద్దరం కలిసి ఒక ప్లేస్ డిసైడ్ చేసుకుందాం, మనం పరిగెత్తుదామని. సో కుందేలు తాబేలు నెమ్మదిగా పరిగెత్తడం మొదలుపెట్టాయి. తాబేలు పరిగెత్తడం అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, అది నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. సో కుందేలు ముందు పరిగెత్తి వెళ్ళిపోయింది, చాలా దూరం 2 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయాక ఒక్కసారి ఇలా వెనక్కి చూసింది, చూసేటప్పటికి తాబేలు ఇంకా నెమ్మదిగా ప్రాకుతూ ఉంది నేల మీద. దాంతో అనవసరంగా పందెం కట్టాను, అది వచ్చే లోపల నాకు చాలా ఏం చేయాలో తెలియదు, ఈ లోపల ఒక చిన్న కునుకు తీద్దామని చెప్పి కుందేలు ఏం చేసింది, ఒక చిన్న కునుకు తీద్దాం అనుకుంది. 5 నిమిషాలు కునుకు తీద్దాం అనుకుంటే అది అనుకోకుండా అరగంట నిద్రలోకి వెళ్ళిపోయింది. ఈ లోపల తాబేలు నెమ్మదిగా పాకుంటూ వచ్చి వాళ్ళు పెట్టుకున్న గోల్ లేదా డెస్టినేషన్ పాయింట్ రీచ్ అయిపోయింది. కుందేలు లేచి చూసేటప్పటికి, అరే తాబేలు నాకన్నా ముందు వెళ్ళిపోయిందే, నేను నిద్రపోయాను అనవసరంగా, ఒక కునికిపాటు అనుకున్నది నిద్రలోకి మారిపోయింది, అనవసరంగా పోగొట్టాను రేస్ అనుకుంది. ఈసారి కుందేలు ఏం చేసిందంటే, నేను ఓడిపోవడం ఏంటి, తాబేలుతో అవమానం ఇది, మళ్ళీ ఇంకో పందెం కడదామంది. సరే తాబేలు అనుకుంది, సరే ఇంతకుముందు గెలిచాను కదా, ఈసారి కూడా అలాగే నిద్రపోతుందేమో చూద్దాం అలక్ష్యంతో అని మళ్ళీ తాబేలు కూడా రెడీ అయింది. ఈసారి కుందేలు ఎలాంటి పొరపాటు చేయలేదు, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా వరుసగా కంటిన్యూస్గా పరిగెత్తి చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోయింది. వెనకున్న తాబేలుని చూసి వెక్కిరించింది, చూడు నేను ఆ రోజు అంటే పొరపాటున నిద్రపోయాను కాబట్టి నువ్వు గెలిచావు, నేను పరిగెత్తితే ఇలా ఉంటుంది అని చూపించింది. ఇప్పుడు తాబేలు ఒక విషయం గ్రహించింది, నేల మీద స్పీడ్గా పరిగెత్తగలిగే కంపీటెన్స్ కుందేలుకుంది, నాకు ఎప్పుడు రాదు, అయితే నా కంపీటెన్స్ నాకు ఉపయోగపడాలి అనుకుని ఒక కొత్త ఆలోచన వచ్చింది దానికి. ఈసారి మళ్ళీ ఇంకో పందెం కట్టింది. కుందేలుతో ఉంది, 3వ పందెం వేసుకుందాం, ఈసారి రూట్ నేను డిసైడ్ చేస్తాను, డెస్టినేషన్ నేను డిసైడ్ చేస్తాను అంది. కుందేలుకుంది, అది రూట్ మార్చని డెస్టినేషన్ మార్చని నాకన్నా ఫాస్ట్గా పరిగెత్తే ఛాన్స్ అది లేదు, దానికి లేదు అనుకుంది. సరే ఒప్పుకుంది. ఈసారి కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టింది. మార్గ మధ్యంలో దానికి ఈసారి ఆ రూట్లో ఏం జరిగిందంటే, మధ్యలో ఒక చిన్న చెరువు వచ్చింది. చెరువు వచ్చేటప్పటికి కుందేలుకి ఈత రాదు, అక్కడ ఆగిపోయింది. కానీ ఈ లోపల తాబేలు నెమ్మదిగా పాక్కుంటూ వచ్చి చెరువులోకి దిగి ఈదుకుంటూ అవతల పాయింట్ చేరిపోయింది. కుందేలు నిశ్చేష్టురాలై అలా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు కుందేలు గ్రహించిన విషయం ఏంటంటే, నేల మీద నేను ఎంత ఫాస్ట్గా పరిగెత్తగలిగినా నీళ్లలో ఈత మాత్రం తాబేలుకు వచ్చి తప్ప నాకు రాదు, ఇక్కడ నేను ఫెయిల్ అవ్వక తప్పదు అని గ్రహించింది. కుందేలు ఏం గ్రహించింది అంటే, తాబేలు యొక్క ప్రత్యేకమైన సామర్థ్యం గమనించింది. తాబేలు ప్రత్యేక సామర్థ్యం ఏంటి అంటే, నేల మీద నడవడమే కాకుండా నీళ్లలో కూడా ఈదగలదు. సో ఈ రెండు ఒకదాని సామర్థ్యాన్ని ఒకటి గుర్తించాక 4వసారి ఇంకో పందెం కట్టుకున్నాయి. ఈసారి నీ ప్రత్యేక సామర్థ్యము, నా ప్రత్యేక సామర్థ్యము, నీ నైపుణ్యము, నా నైపుణ్యము ఇద్దరికీ సద్వినియోగం కావాలి అని 4వ రూట్ పెట్టుకున్నాయి. ఈ 4వ రూట్ ఇందాకటి రూటే. ఈసారి ఏం చేసింది, నేల మీద ఉండగా కుందేలు తాబేలుని ఎక్కించుకుంది, చాలా ఫాస్ట్గా సెకండ్స్లో పరిగెత్తింది. చెరువు రాగానే తాబేలు నీళ్ళలోకి దిగి కుందేలు ఎక్కించుకుంది, తాబేలు ఈదింది. అటుపక్క గట్టు దాటగానే మళ్ళా కుందేలు తాబేలుని ఎక్కించుకుంది. రెండూ కలిసి రికార్డు టైంలో అతి తక్కువ వ్యవధిలో వాళ్ళ అనుకున్న గమ్యస్థానాన్ని చేరుకోగలిగాయి. ఈ కథలో నేర్చుకునేది ఏంటి అంటే, మనకు ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది, ఎదుటి వాళ్ళలో ఇంకొక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంటుంది. ప్రతిసారి మన సామర్థ్యంతోనే మనం గెలుపు సాధించలేము, వేరే వాళ్ళ ప్రత్యేక సామర్థ్యాలను కూడా మనం ఉపయోగించుకున్నప్పుడే, కొలాబరేటివ్గా ఉన్నప్పుడు మాత్రమే, సమైక్యంగా సయోధ్యతో ఉన్నప్పుడు మాత్రమే అందరి కోర్ కంపిటెన్సీస్, ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉపయోగపడి అందరికీ సక్సెస్ వస్తుంది. ఇది మనం ఈ చిన్న 2 కథల ద్వారా తెలుసుకునే నీతి. సో ఐ జస్ట్ టేక్ లీవ్ ఫ్రమ్ యూ, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.